అయితే వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నా దగ్గర నా చెల్లి దగ్గర ఉన్న హెయిర్ అప్లయన్సెస్ ఏవైతే మేము యూజ్ చేస్తున్నామో ఆ వ్లాగ్ అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మీరు అందరికైనా యూజ్ అవుతుంది, నచ్చితే మీరు కూడా కొనుక్కుంటారని చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఇది నోవా స్ట్రైట్నర్. స్టార్టింగ్ లోని నేను స్ట్రైట్నింగ్ అండ్ బొటాక్స్ అన్ని చేయించుకున్నాను అనమాట. మేము ఎంత చేయించుకున్నా 3 months తర్వాత నార్మల్ ఇలా అయిపోతుంది. అప్పుడప్పుడు హెయిర్ సిరప్ పెట్టుకొని ఇవైతే యూజ్ చేస్తాము. ఫస్ట్ అయితే మా దగ్గర స్ట్రైట్నర్ ఉండేది, ఇది చాలా పాతది, నోవాది. ఇది ఎంత తీసుకున్నాము, ఇంకా 2500 ఇది. నా దగ్గర సిస్కా ఉంది. ఇక్కడ మా చెల్లి దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను. ఇందులో కొన్ని నా దగ్గర కూడా ఉన్నాయి, మీకు నేను అవి కూడా సెపరేట్ గా వీడియో చేసి పెడతాను. సో ఇది నోవా స్ట్రైట్నర్ అనమాట. హెయిర్ సీరం రాసుకున్న తర్వాత ఫ్లాట్ ఐరనింగ్ చేయడానికి. ఇది ఫ్లాట్ ఐరనింగ్ స్ట్రైట్నర్, నోవా కంపెనీది. ఇది 2500. నా దగ్గర ఉన్నది అయితే 3000 సిస్కాది. అది కూడా చూపిస్తాను మీకు ఇంకో బ్లాగ్ చేసేసి. ఇది అగారో స్ట్రైట్నింగ్ బ్రష్ మాట, మధ్య ట్రెండింగ్ అయ్యింది. దీని లూప్ కూడా ఇన్స్టాలో అమ్మేవారు. ఇది అగారో మంచి కంపెనీ కదా. ఇదంతా 5000. ఇది 5000 అంట. నా దగ్గర సేమ్ ఉంది కానీ నేను ఆఫర్ ఉండేటప్పుడు తీసుకున్నాను. నాకైతే 4 అలా పడలేదు. సేమ్ ఉంది నా దగ్గర అగారోది. ఇది ఈ బ్రెడల్స్ రావడం ఏంటంటే హీట్ టెంపరేచర్ సెట్టింగ్ కూడా ఉంది. దీనికి 4 టెంపరేచర్ సెట్టింగ్స్ అయితే ఉంది. ఇది బ్రష్ అనమాట. నాకు ఈ ఫ్లాట్ ఐరనింగ్ తో పోలిస్తే దీంతో కొంచెం బాగుంటుంది చేయడానికి. మన హెయిర్ ఎలాగైతే బ్రష్ చేసుకుంటామో అలా ఉంటుంది. ఇది కంపేర్ చేస్తే దీంతో పాటు ఇది బెస్ట్ అంటాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మా చెల్లి కొత్తగా తీసుకుంది. ఇది కొంచెం 7000 అంటారు. ఇది మేక్ మీ బోల్డ్ బై అర్బాన్యో కంపెనీ వాళ్ళది. 3-in-1. నా దగ్గర డ్రైయర్ ఉంది, మా చెల్లి దగ్గర డ్రైయర్ లేదు. ఇది ఏంటంటే బ్లో డ్రై, హాట్ ఇంకా కోల్డ్ ఎయిర్ 2 వస్తుంది. ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి. దీని యాక్చువల్ ప్రైస్ అయితే 6399 ఉంది. దీనికి డిస్కౌంట్ ఏం లేదు, 7000కే తీసుకుంది మా చెల్లి. ఇక్కడ మనకి ఉన్నాయి చూడండి, రేటింగ్ అన్నీ ఉన్నాయి. హాట్ ఎయిర్ బ్రష్ అనేసి. దీనికి అటాచ్మెంట్స్ ఏమొచ్చిందో చూపిస్తాను. ఇదైతే మనకి మెషిన్ అనమాట. దీంతో 2 అటాచ్మెంట్స్ అయితే ఇచ్చారు. ఇది డ్రైయింగ్కి డ్రైయర్ అనమాట. ఇక్కడ మనకి లాక్ సిస్టమ్ ఇచ్చాడు కదా, తీసి ఇది డ్రైయర్ చూడండి ఒకసారి. హోల్ లాగా వచ్చింది. మనం ఇది ప్లగింగ్ చేసుకున్న తర్వాత దీంతో హెయిర్ డ్రై చేసుకోవచ్చు. ఇది ఒక అటాచ్మెంట్ వచ్చింది. దీని తర్వాత ఇది మనకి డ్రైయర్ ప్లస్ దీంతో కర్ల్స్ కూడా చేయించుకోవచ్చు. నార్మల్ ఎయిర్ అండ్ నార్మల్ టెంపరేచర్ వస్తుంది, హాట్ ఎయిర్ కూడా వస్తుంది. మనం టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ఇది పెట్టుకున్నాను కదా, దీంతో మనం బ్లో డ్రై చేసుకోవచ్చు. హెయిర్ కొంచెం బౌన్సీగా కావాలా, మనం ఎక్కువ కండిషనర్ అది యూజ్ చేసినప్పుడు కొంచెం ఫ్లాట్గా అయిపోతుంది అన్నప్పుడు ఇది బ్లో డ్రై చేసుకోవచ్చు. దగ్గరికి రండి చూపిస్తాను. ఇక్కడ ఆఫ్, వార్మ్, లో, మిడ్, హై. ఇది మనం టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వార్మ్, లో, హై, మీడియం అన్నది ఇచ్చారు కదా, మనం ఇది టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ఇందులో ఆఫ్, వార్మ్, లో, మిడ్, హై అనుకొని మనకి ఇక్కడ మోడ్స్ అయితే ఉంది. మనకి టెంపరేచర్ ఎంత కావాలో ఇందులో సెట్ చేసుకోవచ్చు. ఇది లాక్ అన్నది కిందకి లాగి ట్విస్ట్ చేస్తే మనకి లాక్ అవుతుంది. ఇది మనము అటాచ్మెంట్స్ మార్చుకోవడానికి. ఇది డ్రైయర్ అండ్ ఇది బ్లో బ్రష్ కాబట్టి ఇప్పుడు మీకు నేను బ్లో చేసి చూపిస్తాను. ప్లగ్ అయితే మనం పెట్టి ఆన్ చేసుకున్నాము. ఇది ప్యాక్ పెట్టాను. నేను ఇప్పుడు వామ్లో పెట్టాను. సౌండ్ ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఎయిర్ కూడా వస్తుంది.
రెడీ టు గో అనమాట. మన హెయిర్ దువ్వుకున్నట్టే దువ్వుకోవచ్చు. ఆఫీస్కి ఏదైనా కాలేజెస్కి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ టైం టేకింగ్ అయి కాదు, తొందరగా చేసేసుకోవచ్చు. మన టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. వితిన్ సెకండ్స్లో తొందరగా హీట్ అయితే అయిపోతుంది అన్నమాట. టైం టేకింగ్ కూడా అది హీట్ అయ్యేసరికి ఉండదు. సో దగ్గరికి స్మూత్గా చూసారా హెయిర్ అసలు ట్యాంగిల్స్ లేకుండా. ఇది నేను సరిగ్గా చేయలేదు మీకు వైపు, ఇక్కడ చేశాను, మీకు తెలుస్తున్నట్టుంది చేంజ్. డ్రై అయిపోతుంది. మెయిన్ ఈ వింటర్లోని వర్షాకాలంలోని మనము జుట్టు వేగి అంటదనమాట. ఇది డ్రై అయిపోతుంది, బ్లో డ్రై అవుతుంది, పైగా స్ట్రైటింగ్ కూడా అవుతుంది. మనం కర్ల్స్ చేసుకోవాలనుకుంటే దీంతో కర్ల్స్ కూడా చేసుకోవచ్చు. కొంచెం అప్పుడు కర్ల్స్ చేసుకుందాం అన్నప్పుడు టెంపరేచర్ కొంచెం హైగా పెట్టుకోండి. వార్మ్ అన్నది మనం బ్లో డ్రై చేసేటప్పుడు పెట్టుకోండి. టెంపరేచర్ కొంచెం బాగా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం దీనికి ఇలాగ కర్ల్స్ అనేది చుట్టాలన్నమాట. నేను చుట్టేసి బ్రష్ చేయాలి. అయితే మనం బ్లో డ్రై చేస్తున్నాం కదా, దీంతో కర్ల్స్ కూడా చేసుకోవచ్చు. కానీ కర్ల్స్ చేసేటప్పుడు సిరం అన్నది పక్కా ఉండాలి. సిరం రాసుకున్న తర్వాత మనం టెంపరేచర్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి కర్ల్స్ రావాలంటే. తర్వాత హెయిర్ పార్టీషన్స్ చేసుకొని హెయిర్ని దీనికి చుట్టాలన్నమాట. కర్ల్స్కి మనం ఎలా చుట్టామో అలా చుట్టేసి మెల్లిగా ఇలా తీస్తే మనకి కర్ల్స్ అన్నది అయిపోతుంది. ఇప్పుడు నాకు స్ట్రైటింగ్ హెయిర్ కాబట్టి కర్ల్స్ ఇప్పుడు ఇష్టం లేదు కాబట్టి నేనైతే మీకు చేసి చూపించట్లేదు. అయిపోయిన తర్వాత ఆఫ్లో అయితే పెట్టుకోండి. ప్రెస్ చేసి ఇలా ట్విస్ట్ చేసామంటే అన్లాక్ అయిపోతుంది. అప్పుడు నెక్స్ట్ అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు. మీకు ఈ హెయిర్ అప్లయన్స్ మా దగ్గర ఉన్నది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇదంతా మా చెల్లిది, ఇది కొత్తగా అయితే తీసుకుంది, మీకు చూపిద్దాం అనుకున్నాను. మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని. చెల్లి తీసుకొని ఒక 3 వీక్స్ అవుతుంది. సో రివ్యూ అయితే బాగానే ఉంది, యూజ్ చేస్తే అనిపించింది. నేను కూడా తీసుకోవాలనుకుంటున్నాను. మీలో ఎవరికైనా యూజ్ అయితే ఇది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు, తీసుకోండి. నా దగ్గర ఉన్న అప్లయన్సెస్ కూడా స్కిన్ కేర్ కూడా మీకు చూపిస్తాను, హెయిర్ ప్రొడక్ట్స్. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇప్పటి వరకు మా ఛానల్ చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ. అండ్ యూస్ఫుల్ కంటెంట్ కూడా పెడతాము, డైలీ బ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను, షార్ట్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, బాయ్.